ఏమండి? ఎవరు బాబు? అదే కింద టూలెట్ బోర్డు చూసొచ్చాను. రా బాబు, ముందొచ్చి కూర్చో. ముందు ఎవరింటికి వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడటం నాకు అలవాటు బాబు. అదే ఆంటీ, టూలెట్ బోర్డు చూసొచ్చాను, ఇల్లు రెంట్కి ఇస్తారేమోనని. అంటే మీకేం ఇబ్బంది లేదండి, నేను బ్యాచిలర్ అయినా టైం టు టైం రెంట్ ఇస్తాను, ఎర్లీగా ఇంటికి వచ్చేస్తాను అండి. నైట్ నాకు చెడు అలవాట్లు కూడా ఏమీ లేవండి. అవునా? అవునండి. అదే రెంట్. ఈవిడేంటి నవ్వుతుంది? అంటే నాకు కొంచెం వినపడదు, కొంచెం గట్టిగా చెప్పు బాబు. అదే ఈవిడ ప్రాబ్లం. అదే ఆంటీ, ఇల్లు ఇల్లు రెంట్ ఎంత? ఎందుకు బాబు అంత గట్టిగా అరుస్తావు? నాకేమైనా చూడా? ఈవిడ పెద్ద సౌండ్ ఇంజనీర్ లాగా ఉందిగా. ఆంటీ రెంట్. ఏంది నీ చెవుడితోటి అబ్బాయిని ఇసుకిస్తున్నావా ఏంది? అమ్మయ్య, మీరు వచ్చి బ్రతికిచ్చారు అంకుల్. ఏమనుకో మాకు బాబు, ఆమె కొంచెం చెవుడు. ఏమీ లేదండి, టూలెట్ బోర్డు చూశాను, ఇల్లు రెంట్కి ఇస్తారేమని వచ్చాను. అంకుల్ రెంట్. ఏంటి బాబు పెదాలాడిస్తావు? కొంచెం గట్టిగా చెప్పు. పెదాలు ఆడిస్తున్నానా అంటే? ఆయనకు అసలు వినపడదు బాబు. ఏంటి అబ్బాయి ఏందో నోట్లు మాట్లాడుకుంటాడు? అబ్బాయి కొంచెం మొహమాట పడుతున్నాడులేండి. నేను మొహమాట పట్టం ఏంటండి, నా బొంద. టయానికి వచ్చావురా యా మా అబ్బాయి. ఇప్పుడు వీడికి కూడా వినపడదేమో, ఒకసారి టెస్ట్ చేద్దాం. టూలెట్ చూసి వచ్చాను బ్రో, ఇల్లు అద్దెకి ఇస్తారేమోనని. రెంట్ అబ్బాయికి కొంచెం నత్తి బాబు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? రేయ్ మాట్లాడరా. అదే చెప్తున్నా. కుటుంబం రాది రాడ్ ఫ్యామిలీ. టైం ఎక్కడికి వచ్చి పడ్డాను.